పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఎక్కడ గ్యాప్ పెరిగిందండి? ముఖ్యమంత్రి స్థాయిలో వయసును మర్చిపోయి పైన కింద డాష్ డాష్ ఉంది. నువ్వు నీ స్థాయిలో తెలంగాణ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి కేసీఆర్ని గద్దెదించడానికి పొంగులేటి సామర్థ్యం సరిపోతుందా అంటే? తెలంగాణ తెచ్చింది అంటే ఒక ఈక రెండు ఈకలు ఊకితే తెలంగాణ వచ్చిందా? ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే పొంగులేటికి ఎందుకు అంత కక్షని ఎందుకు అనుకుంటారు? లవ్ ఎక్కువ ఉందని అనుకోవచ్చు కదా. ఓన్లీ ఐటీ అధికారులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కడు మాత్రమే కనిపిస్తున్నాడంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఆడమంటారు, బీజేపీ ఆడుతుంటుంది. బిడ్డ వివాహం నుంచి మొదలుకొంటే కాంగ్రెస్ ఖమ్మం సభ వరకు వేల కోట్లు ఖర్చు పెట్టినారనేసి బీఆర్ఎస్ నేతలు పొంగులేటి పైన చాలా విమర్శలు చేస్తున్నారు. జీవితంలో మనిషికి కావాల్సిందేంది? మనం చచ్చిపోయేటప్పుడు ఏం కోరుకుంటాం? మోదీ గారు చెప్పినట్టు 1,00,000 కోట్లు దోచుకున్న డబ్బు నువ్వు ఫారెన్ కంట్రీల్లో దాచుకోవచ్చు. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు తాకనీయను అని ఒక శబ్దం చేశారు. రేపు 3వ తారీఖు రాబోతున్న ఫలితాల్లో తప్పకుండా వారికి దొరగారికి ఫామ్ హౌస్ వరకు పరిమితమయ్యే రిజల్ట్ రాబోతుంది. తెలంగాణలో షర్మిలని ఎన్నికలలో నామినేషన్లు వేయకుండా ఆపిచ్చిన బాధ్యత పొంగులేటి శ్రీనివాసరెడ్డి భుజాన్ని వేసుకున్నారంటే ఏం చెప్తారు? వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. నేను మీ సంజయ్. తెలంగాణలో రాజకీయ పార్టీల ప్రచార హోరావరి సాగుతున్న క్రమంలో నవంబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలగాలపై మనతో మాట్లాడడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. అన్న నమస్తే. నమస్కారం ప్రేక్షకులందరికీ, మీకు కూడా. ఎలా ఉంది తెలంగాణలో ఎన్నికల సరళి? ఈ నెల 30వ తారీఖు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా తెలంగాణలో మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం. ప్రధానంగా గడిచిన 9.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, చేస్తానని చెప్పిన కార్యక్రమాలు కానీ, తెలంగాణ ప్రజలని గౌరవిస్తున్న పద్ధతి కానీ తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈనాడు ఒక సామాన్య ప్రజలే కాదు, ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా మనోవేదనతో ఈనాడు వారిస్తున్న గౌరవానికి ఆవేదనతో కూడా ఉన్నారు. వీటన్నిటి ఫలితం రేపు 3వ తారీఖు రాబోతున్న ఫలితాల్లో తప్పకుండా వారికి దొరగారికి ఫామ్ హౌస్ వరకు పరిమితమయ్యే రిజల్ట్ రాబోతుంది. 2014 కంటే ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ ప్రజలకు తెలియని వ్యక్తి. ఆటోమేటిక్గా 2014 వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు. తదనంతరము 3 ఎమ్మెల్యేలతోటి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత పరిణామాలు అంటే నిజంగా ముందుగా కేసీఆర్ మీకు చాలా అనుకూలంగా అందుబాటులో ఉండేసేసి చాలా ప్రసంగాలు చేశారు. కానీ తదనంతరం 2018 వచ్చేసరికి 3 ఎమ్మెల్యేలు కాదు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా టికెట్ ఇవ్వలేదు. ఏమై ఉండొచ్చు ఈ గ్యాప్లో? అంటే నేను సమర్థుడిని కాదు అని నాకు టికెట్ ఇచ్చి ఉండకపోవచ్చు కదా. అంటే వారు చెప్పిన స్కాములు కానీ, వారు చెప్తున్న దందాలు కానీ, వారి కౌరవ సైన్యంలో అటువంటి మెంటాలిటీ లేదనే నన్ను డినే చేశారని నేను అనుకుంటున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ఎక్కడ గ్యాప్ పెరిగిందంటే ఏం చెప్తారు? నేను వారి యొక్క నడవడిక, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క ఆలోచనకి నా ఆలోచనకి డెఫినెట్గా భిన్నంగా ఉంది. ఆ భిన్నంగా ఉన్నదాన్ని నడిచిన ఆ కాలంలో, ఆ ప్రయాణంలో వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు సయోధ్య చేయడానికి ప్రయత్నం చేస్తుండేవాడు. ఈ సయోధ్య చేసే దాంట్లో తను సక్సెస్ కాలేకపోయాడు, నేను ఎగ్జిట్ అయిపోయాను. అంటే ఎలాంటి సయోధ్య ఉండొచ్చు? సయోధ్య అంటే వేరే సయోధ్య శ్రీనివాసరెడ్డి దగ్గర ఉండే సయోధ్య ఏముండదు. గౌరవం, నమ్ముకున్న వాళ్ళని కాపాడుకోవటం. ఈ కాపాడుకునే దాంట్లో ఏదన్నా మాట ఒకటి చెప్పి కార్యక్రమం ఒకటి చేతల్లో ఒకటి చేస్తే డెఫినెట్గా డిఫర్ అవుతాను, అది ఎంత పెద్దోడైనా కూడా. తెలంగాణ తెచ్చింది కేసీఆర్, ఇచ్చింది కాంగ్రెస్. కానీ తెలంగాణ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి కేసీఆర్ని గద్దెదించడానికి పొంగులేటి సామర్థ్యం సరిపోతుందా అంటే? తెలంగాణ తెచ్చింది అంటే
అంటే ఒక ఈక 2 ఈకలు ఊకితే తెలంగాణ వచ్చిందా? లేదు. దీక్షలో కూర్చున్నానని చెప్పి ఖమ్మంలో అర్ధరాత్రి పూట నిమ్మరసం తాగి దీక్షను విరమింపజేసి మళ్ళీ ఉవ్వెత్తిన విద్యార్థులు తనని అటాక్ చేస్తారని భయపడి నేను దీక్ష విరమింపజేయలేదు అని చెప్తే వచ్చిందా? లేకపోతే చావు నోట్లో దాకా పోయి బయటకు వస్తే వచ్చిందా తెలంగాణ రాష్ట్రం? కేవలం తెలంగాణ రాష్ట్రం ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఒక బ్రాడ్ మైండ్తో ఈ తెలంగాణ రాష్ట్రం అనే అంశము ఈనాటిది కాదు. ఈ కేసీఆర్ అనేవాళ్ళు తెలంగాణలో తొలి విడత ఉద్యమంతో పోలిస్తే మలి విడత ఉద్యమంలో ఇతని అన్ని జిమిక్స్, ఈ జిమిక్స్తో నేను చేశానని ఓనర్షిప్ తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఈ జిమిక్స్ కంటే కూడా ఆ నోటి నుంచి వస్తుంది ఆ మాట, అబద్ధాల మాట, దగాకోరు మాట, మోసపూరితమైన మాట. ఆ మాటలు నమ్మి తననికి యాక్సెప్టెన్సీ వచ్చింది. పద్దాకా నమ్ముతారండి మాటలు. ఒక్కసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 2 సార్లు నమ్మటం అయిపోయింది. మళ్ళీ మూడోసారి ఆడ నమ్ముతారు? నమ్మే ప్రసక్తే లేదు. ఏదైతే నేను తెలంగాణ తెచ్చుకుంటున్నానని చెప్పినవాడు అసలు అది అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ తెలంగాణ రాష్ట్రం కేవలం శ్రీమతి సోనియా గాంధీ గారి యాక్సెప్టెన్సీతోనే మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన పెద్ద మనిషి ఎన్నికల టైం వచ్చేసరికి మైక్ ముందు పోయేసరికి ఏదో గత్తరొచ్చిన వాళ్ళలాగా అయ్యో అసలు సోనియా గాంధీ ఎవరు, రాహుల్ గాంధీ ఎవరు మర్చిపోయి 75 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి చాలా మంది ముఖ్యమంత్రి తెలంగాణకు సంబంధించిన ఉన్నారు. కేసీఆర్ ఉద్యమం చేసి కానివ్వండి, కేసీఆర్ దీక్ష చేసేవాడిని అందులోనే పరిగణన తీసుకొని తెలంగాణ ఇచ్చారనేసి బాగా కామెంట్ చేస్తుండ్రు. ఒక పండు తయారు కావాలంటే ఆ పండు తయారు కావటానికి పూత పూసిన దగ్గర నుంచి, పిందైన దగ్గర నుంచి, పచ్చికాయ అయిన దగ్గర నుంచి పండుగ మారుద్ది. ఆ తరుణం రావాలి. పువ్వు పూయటంతోనే నాకు పండు వచ్చిందని ఉబలాట పడద్దు. పండు వచ్చే టైంకి ఈ మాయల మరాఠీ అక్కడ చేరిండు. ఈ పండు నేనే కాంచింది అన్నాడు. ఈయన కాంచింది కాదు అది, దాని వెనక పెద్ద స్టోరీ ఉంది. ఆ స్టోరీని వదిలేసి ఆ ఓనర్షిప్ నాదంటే ఎట్లా? ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే పొంగులేటికి ఎందుకు అంత కక్షని ఎందుకు అనుకుంటారు? లవ్ ఎక్కువ ఉందని అనుకోవచ్చు కదా. అట్లా కనిపిస్తుంది. లవ్ ఎక్కువ ఉంది అనుకోవచ్చు కదా. కొవ్వున్నోడికి లవ్ ఎక్కువ ఉంటుంది. ఆడ కొవ్వు ఎక్కువ ఉంది, ఆడ లవ్ ఎక్కువ ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓన్లీ ఐటీ అధికారులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కడు మాత్రమే కనిపిస్తున్నాడంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక్కటే కేసీఆర్ గారు ఆడమంటారు, బీజేపీ ఆడుతుంటుంది. బీజేపీ ఎవరితో ఆడాలని చెప్పి అడుగుద్ది కేసీఆర్ గారిని, కేసీఆర్ గారు చెప్తుంటారు. ఈనాడు మీకు కంటికి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మీకే కాదు, యావత్ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఓటర్లకు కూడా ఈ వేదిక నుంచి చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మేము చెబుతున్న అంకెలతో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుంది అనటానికి నిదర్శనం వరుసగా కాంగ్రెస్లో ఉండే టాల్ లీడర్లందరినీ వివిధ సెక్టార్లలో ఇరికించాలని, వివిధ సెక్టార్లు పెట్టి వాళ్ళ సంస్థలు పెట్టి భయపెట్టాలని ఏవైతే చూస్తున్నారో అది కేఎల్ఆర్ దగ్గర నుంచి మొదలెట్టి నిన్న జరిగిన మా వివేక్ వరకు జరిగింది. వెంకటస్వామి చెన్నూరు క్యాండిడేట్. ఇవన్నీ మీరు చూడండి ఒక్కసారి. దీనికి ఒక్కటే అనేక గతంలో చెప్పాను, ఏ చెట్టుకి పండ్లు ఉంటాయో ఆ చెట్టుకే రాళ్ళు వేస్తారని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టే ఈనాడు పాత కేసులు, కొత్త కేసులు అన్నీ గుర్తొస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద, అభిమానుల మీద. ఐటీ అధికారులు సోదాలు రేపు చేస్తున్నారు అనేసి ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలుస్తుంది. నిజంగా సమాచారం ముందు ఎట్లా తెలుస్తుంది శ్రీనివాసరెడ్డి గారు? దాంట్లో నాకు పెద్ద ఇన్ఫార్మర్లు ఉన్నారని మీరు అనుకుంటున్నారు. నాకేం అంత పెద్ద సీన్ లేదు. కానీ ఏవైతే సీక్వెన్సెస్ వాళ్ళు చేస్తూ వస్తున్నారో, ఏవైతే వాళ్ళ నడవడిక ఉందో, ఏదైతే వాళ్ళ యొక్క ప్రవర్తన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రవర్తన ఉందో, ఆ ప్రవర్తన పరంగా నేను ఆ రోజు మాట్లాడటం జరిగింది. అంతే తప్ప నేనేమీ కాలజ్ఞానం చెప్పే వ్యక్తిని కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బు అంటేనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బిడ్డ వివాహం నుంచి మొదలుకొంటే కాంగ్రెస్ ఖమ్మం సభ వరకు వేల కోట్లు ఖర్చు పెట్టినారనేసి బీఆర్ఎస్ నేతలు పొంగులేటి పైన చాలా విమర్శలు చేస్తున్నారు. నిజంగా అది డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాదంటారా? అసలు వేల కోట్లకి ఎన్ని అంకెలు ఉంటాయో విమర్శించే వాళ్ళని ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నాను. వేల కోట్లకి డెఫినేషన్ ఏంటి?
అసలు వేల కోట్లు శ్రీనివాసరెడ్డి దగ్గరకు ఉండే సందర్భం ఎలా వస్తుంది? శ్రీనివాసరెడ్డికి ఉన్న కుటుంబ సభ్యులకు ఉన్న సంస్థల యొక్క టర్నోవర్ ఎంత, దాంట్లో వేల కోట్లు ఎన్ని వస్తాయి? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, నా కొడుకు పెళ్ళి కూతురు పెళ్ళి డెఫినెట్గా మంచిగా చేశాను. జీవితంలో మనిషికి కావాల్సింది ఏంది? మనం చచ్చిపోయేటప్పుడు ఏం కోరుకుంటాం? మనిషి నేనున్నంతకాలం మంచి చేయాలి, గుర్తింపు ఉండాలి. నేనున్నంతకాలం మంచి ఉండాలి, మంచి చేయాలి. నేను పోయిన తర్వాత కూడా ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో నన్ను గుర్తుపెట్టుకోవాలని ఏ మనిషి అయినా కోరుకుంటాడు. ఇంట్లో శుభకార్యం కూడా చేస్తే ఆ శుభకార్యం కూడా రాజకీయంగా చిత్రీకరిస్తే దీన్ని ఏమనాలి? అరే ఇప్పుడు నేనేమి ఓట్లు ఉన్నాయని ఆ రోజు వాల్ క్లాకులు ఏదైతే వాల్ క్లాకులు ఇచ్చాను, ముఖ్యమంత్రి స్థాయిలో వయసును మర్చిపోయి పైన కింద డాష్ డాష్ ఉండి నువ్వు నీ స్థాయిలో 60 రూపాయల గడియారాలు, 70 రూపాయల గడియారాలు, 5 రూపాయల గడియారాలే. నీకు అంత దిల్లు ఉండాలి కదా, ఆ దిల్లు కూడా కావాలి కదా, ఉండొచ్చు నీకు. ఇవాళ నువ్వు మోదీ గారు చెప్పినట్టు 1,00,000 కోట్లు దోచుకున్న డబ్బు నువ్వు ఫారెన్ కంట్రీల్లో దాచుకోవచ్చు. నేను చెప్పింది కాదు, నువ్వు 1,00,000 కోట్లు దోచినవని మోడీ గారే చెప్తున్నాడు. ఆ 1,00,000 కోట్లు ఏడున్నాయి ఆయన అంటే ఫారెన్ కంట్రీలో ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ దిల్లే నీకు లేకపోయా. నాకున్న దాంట్లో నా స్థాయి అది 5 రూపాయల గిఫ్టే ఇచ్చే తత్వం అన్నది. ఓ ముద్ద నువ్వు చికెన్ బిర్యానీతో పెడితే నేను పచ్చడి మెతుకులు పెట్టే అలవాటు. మాట్లాడటానికి కూడా నువ్వు స్థాయిని బట్టి ఆ మాట్లాడే పదాలు కూడా మనిషిని నువ్వు నా మీద ఎంత ఇరిటేట్ అవుతున్నావో నువ్వు మాట్లాడే భాష నాకు అర్థమవుతుంది చంద్రశేఖరరావు గారు. కాంగ్రెస్ పార్టీలో యమహాయమీలు చాలామంది ఉన్నారు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నిన్న కాంగ్రెస్ పార్టీలో యోధులు ఉన్నారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటిసారిగా 2014 ఎంపీగా గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక ఉన్నతమైన అంటే జాతీయ స్థాయిలో వెళ్ళిపోయారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీనికి ఏమై ఉండొచ్చు కారణాలు? శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తనే. జాతీయ స్థాయిలో శ్రీనివాసరెడ్డి స్థాయి కాదు. శ్రీనివాసరెడ్డి అనే నేను కాంగ్రెస్ పార్టీలో నలుగురులో లాస్టోడిని, నేను మొదటోడిని కాదు. సామాన్య కార్యకర్తలు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో. ఎమ్మెల్యేలను డిసైడ్ చేసే స్థాయి కాదంటారా మీరు? నో, ఎమ్మెల్యేలు డిసైడ్ చేసేది నేను కాదు. ఎమ్మెల్యేలు డిసైడ్ చేసేది స్క్రీనింగ్ కమిటీ ఉంది, ఏఐసిసి ఉంది, పెద్దలు చాలామంది ఉన్నారు. శ్రీనివాసరెడ్డి చెబితే టికెట్లు ఇస్తారండి? అట్లా ఉంటుందండి పార్టీలో? కర్ణాటకలో డీకే శివకుమార్, తెలంగాణలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డీకే శివకుమార్ పేరు అయితే నేను విన్నాను, అందుకే తను చాలా కాంగ్రెస్లో చాలా టాల్ లీడరు. శ్రీనివాసరెడ్డి అంత టాల్ లీడర్ కాదు, ఒక కార్యకర్త అండి. కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పాడు, డబ్బున్న అహంకారంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు నుంచి. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా శ్రీనివాసరెడ్డి డబ్బు లేని వ్యక్తిని డబ్బున్నట్టు ప్రూవ్ చేస్తున్నట్టు. నందిని పంది, పందిని నంది చేయగలిగే కెపాసిటీ ఉన్నాడు కేసీఆర్, అంతవరకు నేను ఒప్పుకుంటా. దాంట్లో నాకేమి కన్ఫ్యూజన్ లేదు, అంత క్లారిటీ ఉంది. కానీ పద్దాక నందిని పందిని చూపించి నంది అంటే ప్రజలు నమ్మరు. ఒక్కసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. ఇక డబ్బు విషయానికి వస్తుందా, నేనేమి ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టినోడిని. నేనేమి ముఖ్యమంత్రి చేయలా, మంత్రులు చేయలా, లేకుంటే నేను అనేక రాజ్యాంగాన్ని చేతిలో తీసుకొని దాన్ని శాసించే స్థాయికే నేను రాలే. ఇవన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. ఈ 1,00,000 కోట్లు నేనేమి 1,00,000 కోట్లు సంపాదించినని ఎవరు అనలే. నువ్వు 1,00,000 కోట్లు సంపాదించి నువ్వు కరప్షన్ చేసినవు అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది. చెప్పిన దానికి ప్రూఫ్గా మొన్న కాళేశ్వరంలో ఒక డ్యాము కుంగిపోయింది, ఒక డ్యాము నెర్రలిచ్చింది. ఆడ ఏ అయితే నువ్వు కొల్లగొట్టావని కేంద్ర ప్రభుత్వం అన్నదో, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కొలాప్స్ అయిన ఈ డ్యాములు చూసిన తర్వాత ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో నిజమే అనేది నేను అనుకోవటమో లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు అనుకోవటం కాదు, యావత్ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని కాదు, అది నిజమని కూడా ఈరోజు నమ్ముతున్నారు. నీళ్లు నిధులు నియామకాలు అంటే ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ కావడంలో సక్సెస్ కాలేదంటారా తెలంగాణ గవర్నమెంట్? ఎక్కడైందండి చెప్పండి. ఇప్పుడు నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు చూశారు, ఏం చెప్పింది సెంట్రల్ కమిటీ? ఏం చెప్పిందండి? ఎట్టి పరిస్థితుల్లో ఆ డ్యాములను రిమూవ్ చేసి
మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయకపోతే ఏదో ఒక ఫైన్ మార్నింగ్ ఫ్లాష్ ఫ్లడ్ వచ్చినప్పుడు గోదావరి ఉధృతంగా ప్రవహించినప్పుడు ఈ డ్యాములు డ్యామేజ్ అయితే ఎట్ ఏ టైం ఈ వాటర్ అంతా విలేజెస్ మీద పెడితే వేలాది మంది లక్షలాది మంది ప్రాణహాని ఉన్నది అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. అటువంటి నీళ్ళు ఇక మిషన్ భగీరథ ఈ వేదిక మీ ద్వారా కేసీఆర్ గారిని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మిషన్ భగీరథ అని ఏదైతే 58,000 నుంచి 60,000 కోట్లు ఖర్చు పెట్టి మినరల్ వాటర్ లాంటి వాటర్ ఇస్తున్నామని చెబుతూ జబ్బలు జరుచుకుంటున్నారో, ఏ గ్రామములకు ఏ నియోజకవర్గంలోనైనా మోర్ దాన్ 35 to 40% విలేజెస్ ఈనాటికి మంచినీళ్ళ కోసం తహతాలాడుతున్నారు. ఎందుకు మాట్లాడితే పవరు జనరేటర్ లేకుండా చేసినా, లేకుంటే ఏది చప్పుడు లేకుండా చేసినా, అది చేసినా అంటాడు కదా. మీరు ఇలా ఏ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకు వెళ్తే మాకు ప్యూరిఫై చేయడానికి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కావాలని అడుగుతున్నారు. మీలో చిత్తశుద్ధిగా మీరు అది చేసి ఉంటే ఎందుకు అడుగుతున్నారండి? వాటర్ గురించి చూస్తే ఇక నిధులు, ధనిక రాష్ట్రాన్ని 5.5 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రబుద్ధుడు నువ్వు. నిధుల గురించా? ఫర్ క్యాపిటల్ 3,17,000 అని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ హైప్ చేసేవి. అప్పున్న మాట నిజమా కాదా? ఎవడన్నా నీ అప్పు ఎంత, నీ వెనక నీ దగ్గర ఉన్న నెట్ ఎంత అని చూస్తాడు. అప్పు ఎక్కువ ఉందా, నెట్ ఎక్కువ ఉందా? పర్ క్యాపిటల్ పనికిరాని సొల్లు మాటలు వినడానికి చెప్పుకోవడానికి పనికి వస్తాయి. అప్పు కట్టలేని పరిస్థితిలో తీసుకొస్తున్నావు ఈ రాష్ట్రాన్ని, కేవలం దోచుకోవటానికి, లేకుంటే కేసీఆర్ అనే ఒక బొమ్మ ప్రజలకు చూపించడం కోసం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్టిఫిషియల్ భూమా, ఇది రియల్ భూమ్ అంటే ఏం చెప్తారు? 3వ తారీఖు తర్వాత ప్రజలు చెప్తారు కదండి. 3వ తారీఖు నాడు చెప్తారు ఆర్టిఫిషియల్ భూమా, రియల్ భూమా అని. తెలంగాణలో స్టార్ క్యాంపెయిన్గా పొంగులేటి ఏమైనా ప్రచారం చేయబోతుండ్రా? డెఫినెట్గా. ఎక్కడెక్కడ తిరగబోతున్నారు? చెప్తాను, లిస్ట్ ఇస్తాను కదా. ఖమ్మంలో ఇప్పటి వరకు ఏ కాన్ఫరెన్స్లో మీరు పర్యటించారు? మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? సమస్యలల్లా ఏమీ లేవు. మన దగ్గర డబ్బులు లేవు. విపరీతంగా ఇండస్ట్రియలిస్టులని, విపరీతంగా డబ్బున్నోళ్ళని ఒక్కొక్క నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. కనీసం మొబలైజేషన్కి, కార్ల డీజిల్కి కూడా పేమెంట్ లేని పరిస్థితిలో ఇవాళ మన పార్టీ ఉందనేది ఏ నియోజకవర్గానికి పోయినా ఫస్ట్ కంప్లైంట్ అదే. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ధనబలము ఈనాడు బీఆర్ఎస్ పార్టీకి ఉంది, జనబలము విపరీతమైన జనం. జాయినింగ్లు కూడా మీరు చూస్తున్నారు. అనేక సందర్భాల్లో చెప్పాను, పొద్దుగూకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికి వస్తుంది అని ఎప్పుడైతే నేను చెప్పానో, ఈనాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి తిరిగి వస్తున్న వాళ్ళందరూ కూడా పొద్దుగూకింది కదా, అందుకే అంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్లు అవుతున్నారు. ఓవరాల్గా ధనబలం గెలుస్తుందా, జనబలం గెలుస్తుందా అని అంటే మీరు 3వ తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. అహంకారంతో నేను మాట్లాడానా, కొవ్వెక్కి మాట్లాడానా, డబ్బుండి మాట్లాడానా? డబ్బు లేకపోయినా గంజి దాగైనా ఇవాళ క్యాంపెయినింగ్ చేస్తున్నారు మా క్యాడర్, కాంగ్రెస్ క్యాడర్. నేను ఇదే రాజకీయ డైలాగ్ కాదు. వాళ్ళతో కంపేర్ చేస్తే, వాళ్ళతో చేస్తే, వాళ్ళు బిర్యానీ తీస్తే నిజంగా వీళ్ళు పచ్చడి మెతుకులు దీన్ని కష్టపడుతుంది కాంగ్రెస్ శ్రేణులంతా. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు తాకనీయను అని ఒక శబ్దం చేశారు. నిజంగా అలా తాకినట్లయితే మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? ఎన్ని రోజులకి, ఇప్పుడే ఎందుకు దానికి? 3వ తారీఖు నాడు మనం మాట్లాడుకుంటాం కదా. 3వ తారీఖు మధ్యాహ్నం ఫలితాలు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ ఖమ్మం, నేను చెప్తాను కదా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి డిసెంబర్ 9వ తారీఖు మధ్యాహ్నం 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఎల్బీ నగర్ స్టేడియంలో చేస్తున్నారు. ఎవరంటే ముఖ్యమంత్రి? కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ ఫైనల్ చేస్తుంది. ప్రతిదీ ఏఐసీసీ అంటే ఇది కేంద్రం, ఇది ప్రాంతీయ పార్టీ. ఇది కేసీఆర్ లాగా ఓల్ ఓనర్షిప్ ఉన్న ప్రాపర్టీ కాదు ఇది కాంగ్రెస్లో. కాంగ్రెస్ అంటే ఇది ఒక పెద్ద సంస్థ, 125, 130 సంవత్సరాల చరిత్ర ఉన్న సంస్థ. గబక్కన ఎవడుకో టిక్కులు పెట్టుకుంటే ఎస్ అవుతుందా? నో, అట్లా ఉండదు. ఈ సంస్థలో ఎవరినైనా చేయొచ్చు ముఖ్యమంత్రిని, ఆ ఉన్న రేసులో ఉన్న 3-4. ఆ 3-4 ఎవరంటే ఏం చెప్తారు? మీరు పద్దాకి మీరే చెప్తుంటారుగా, ఆ 3-4 వాళ్ళనే వేసుకోండి మీరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, కాంగ్రెస్ ఓటర్స్ కానీ ఎలాంటి అప్పీల్ చేయబోతారు అంటే ఏం చెప్తారు?
గడిచిన 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ జెండాని భుజానేసుకొని కాయల కాసిందాకా ఆర్నిష్లో కష్టపడి అనేక అవమానాలు అనేక అవహేళనలు పడి అనేక దెబ్బలు తిని అనేక కేసులు పెట్టుకొని చివరికి మీరు అంతో ఎంతో కష్టపడి సంపాదించుకున్న మీ ఆస్తుల్ని మీ సొమ్ముని దోచుకున్న ఈ నరరూప రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించటం కోసం కేవలం మనకున్న టైం 5 రోజులే. ఈ 5 రోజులని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అభిమాని నా అభిమానులు అందరూ కూడా అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అదే రకంగా పొత్తులో ఉన్న సిపిఐ పార్టీ అభ్యర్థి ఎవరైతే కోనమనేని సాంబశివరావు గారు కొత్తగూడెం ఉన్నారో ఇక్కడ ఏ నియోజకవర్గంలో మీకు సంబంధించిన బంధువులు కానీ అభిమానులు కానీ శ్రేయోభిలాషులు ఉన్నారో వారందరితో కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా మీకున్న శక్తి యుక్తులనన్నీ వాడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని తదుపరి రాబోయే 5 సంవత్సరాల్లో మీ దగ్గర ఏ ఎమ్మెల్యే ఉండి ఏ ఎమ్మెల్యేతో మీరు అబద్ధతగా భావించాల్సిన అవసరం లేదు. ఒక కాంగ్రెస్ నాయకుడిగా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మీ అభిమానిగా మిమ్మల్ని కాపాడుకునే పూర్తి బాధ్యతలు నేను తీసుకుంటానని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. తెలంగాణలో షర్మిలని ఎన్నికలలో నామినేషన్లు వేయకుండా ఆపిచ్చిన బాధ్యత పొంగులేటి శ్రీనివాసరెడ్డి భుజాన్ని వేసుకున్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకరిని నామినేషన్ వేయకుండా ఒకరిని నామినేషన్ వేయటానికో ఎవరో కాదు. షర్మిలమ్మ గారికి ఒక క్లారిటీ ఉంది. వారు పార్టీ పెట్టిందే ఈ నరరూప రాక్షసుడు పార్టీని అంతమొందించడం కోసం, ప్రజలు కోరుకుంటున్నది చేయటం కోసమే పార్టీ పెట్టారు. వారి ఏజెండా ఫుల్ఫిల్ అవ్వాలన్నా, కాంగ్రెస్ పార్టీ ఏజెండా ఫుల్ఫిల్ అవ్వాలన్నా, కోదండరామ్ గారి పార్టీ ఏజెండా ఫుల్ఫిల్ అవ్వాలన్నా, సిపిఐ పార్టీ ఏజెండా ఫుల్ఫిల్ అవ్వాలన్నా ఒక్కటే ఈనాడున్న ఫోర్స్, అది కాంగ్రెస్ ఫోర్స్. సో ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే తప్ప ఇంకా ఎవరికి ఇచ్చినా కూడా ఇది సాధ్యం కాదు. కాబట్టి పెద్ద మనసుతో షర్మిలమ్మ గారు తీసుకున్న నిర్ణయాన్ని నా వ్యక్తిగతంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా, వారి శ్రేణులను కూడా అభినందిస్తారు. షర్మిల పార్టీ తెలంగాణలో గెలవదనే ఉద్దేశంతో మీరు అంటే పోటీ చేసిన ప్రతి వాళ్ళు గెలుస్తారనో, పోటీ చేసిన ప్రతి వాళ్ళు ఓడిపోతారనో కాదు. రాజకీయాల్లో కాంటెస్ట్ చేసేటప్పుడు గెలుపు ఓటములు అన్నది అది ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం కాదు, ఒక శక్తి చేసేది కాదు. పార్టీ తీసుకునే, ప్రజలు తీసుకునే ఏ నిర్ణయానికైనా ఎవరైనా కట్టుబడి ఉండాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు త్వరగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి.